హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మేము చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. 6 మంత్స్ అయితే అవుతుంది రాక. ఎందుకంటే మాది లాంగ్ ఉంటామన్నమాట. అందుకే ఎక్కువ వచ్చినప్పుడల్లా ఒక 10 డేస్ 15 డేస్ అలా ఉండిపోతాము. దూరం ఉన్నది కదా అని చెప్పేసి ఇక 6 మంత్స్ తర్వాత వచ్చాము. ఇప్పుడైతే మా నాన్న అయితే ఇప్పుడు చేపలు అయితే తీసుకున్నాడు. ఇక మా కోసం అయితే వ్లాగ్ చేద్దాం అనేసి అయితే చూపిస్తున్నాం మీకైతే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇంకా మా డాడీ మా కన్నయ్య అక్క వాళ్ళ కొడుకు అన్నమాట. వీళ్ళైతే ఫిష్ అయితే కడుగుతున్నారు. ఇవి ఏంటి వేరే ఉన్నాయని చూస్తున్నారా ఫిష్. ఇవైతే ముళ్ళు అయితే ఎక్కువ ఉండవండి. అన్ని చేపల కంటే ఇవి కొంచెం డిఫరెంట్ చేపలు ఏమో అంటారు వీటిని. ఇందులోనైతే ముళ్ళులు ఎక్కువ ఉండవు. మళ్ళీ ఇవి లాస్ట్కి వచ్చేసరికి మా ఇంటి ముందుకు చేపలు అమ్మేటాయన వచ్చాడు. అప్పటి వరకే చేపలు అనేది అయిపోయాయి. సో ఇవే ఉంటే తీసుకున్నాడు మా డాడీ అయితే. ఇంకా చూడండి, ఈ ఫిష్ అయితే తీసుకున్నాడు. ఇందులో అస్సలే ముళ్ళులు ఉండవంట. ఉంటే కానీ కొంచెం లైట్గా ఉంటాయి అన్ని చేపలతో పోల్చుకుంటే. సో ఇదైతే ఎవరైనా ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తినచ్చు అన్నమాట. ఎందుకంటే ముళ్ళు అనేది ఉండవు కదా ఎక్కువ. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే కదండి. మా నాన్న మేము వస్తే మళ్ళీ ఏడుస్తాడు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అంతే. ఇంకా మా నాన్న మమ్మీ ఇద్దరు బావి దగ్గరికి వెళ్తారన్నమాట. వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటారు. అందుకే ఇక మా అక్క నేనైతే ఒక 10 డేస్ ఉండిపోదాం అనేసి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ మా నాన్న ఇక మా కోసం ఫిష్ అయితే తీసుకున్నాడు. ఇదైతే ఇంటి వెనకాల అన్నమాట. ఇంటి వెనకాల ఈ విధంగా ఉంటుంది. చూడండి బర్రెలు అయితే ఇవి. పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి. చాలా బాగుంటుంది, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పాప మా అక్క వాళ్ళ కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు. మా అక్క అయితే రవ్వతో కేక్ అయితే చేసిందనమాట. కేక్ ఎప్పుడెప్పుడు తిందాం అనేసి ఈ దొంగలు అయితే చూస్తున్నారు. చూడండి, ఇక మా నాన్న అయితే ఫిష్ అయితే కట్ చేసిండు. చూడండి ఈ విధంగా ఉంది. నేను కెమెరా పట్టుకోగానే కరెంటు పోయింది. అదేందో ఇక మంచిగా వీడియో తీద్దాం అనుకున్న ఫిష్ కర్రీ. అప్పటి వరకే కరెంటు పోయింది. వీడియో మాత్రం సరిగ్గా రాలేదు. ఇక తోచినంత ఈ విధంగానైతే చేసా. ఇంకా మా అక్క అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. చూడండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేసి మా అక్క అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఇక అమ్మ వాళ్ళు ఎక్కువ బావి కాడికి వెళ్తారు కాబట్టి మేమున్నన్ని రోజులు వాళ్ళకి ఏదైనా ఒకటి చేసి పెడతాము. ఎందుకంటే వాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్లో ఏమన్నా చేసి పెడతాము. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ బావి దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు ఏం చేసుకోలేరు. ఇక వాళ్ళకు అక్కడ పనే సరిపోతుంది. ఇంటికి వచ్చి వండుకొని తిని పడుకోవడమే వాళ్ళకి ఎక్కువ అవుతుంది కదా. కష్టం చేస్తూ వస్తారు కదా. అందుకే ఇక మేము ఉన్నన్ని రోజులు మా అక్క నేను ఏదైనా ఒకటి చేసి పెడతాం మమ్మీ డాడీకి. ఇక ఎంతైనా అమ్మగారి ఇంటికాడ ఉన్నది వేరే ఉంటుంది కదా. చాలా బాధ అనిపించింది వచ్చేటప్పుడైతే. 15 డేస్ ఉన్నాం, అయినా అన్ని రోజులు ఉన్నాం అన్నట్టే అనిపించలేదు. ఇక బాధ అనిపించింది వచ్చేటప్పుడైతే. మా నాన్న అయితే ఫుల్ ఏడ్చిండు. మేము వస్తుంటే ఎప్పుడైనా ఏడుస్తాడు. ఎందుకంటే ఇద్దరం ఆడపిల్లలమే. మా పిల్లలతో టైంపాస్ చేస్తాడు ఉన్నన్ని రోజులు. వాళ్ళతో మంచిగా ఉంటాడు. ఇక వస్తున్నాం అనగానే వాళ్ళు ఇద్దరే అవుతారు కదా, మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి ఇక డాడీ అయితే ఖచ్చితంగా ఏడుస్తాడు మేము వస్తుంటే. ఇక బాధపడతాడు ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లుంది వీడియో? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడనైతే ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. చూడండి, మా అక్క మా మమ్మీ ఎప్పుడైనా ఇంటికి వచ్చినామంటే మా అక్క మమ్మీ ఇంట్లో కర్రీస్ వంటలు చేయడం వాళ్ళిద్దరి పని. నేను పిల్లలను చూసుకోవడం బయట పని నాది ఉంటుంది ఎప్పుడైనా అంతే. చిన్నవాళ్ళు కొంచెం రాజా కదా, సో అలా అన్నమాట. నేనైతే ఏం పని చెయ్య. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడు చేస్తా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినంటే ఏ పని చెయ్య. మా అమ్మను మా అక్కే చేసుకుంటారు. ఇక్కడైతే చింతపులుసు పోసింది మా అక్క అయితే. చూడండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది. చేపల కూర అయితే బాగుంటుంది. చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్లీ ఇలా మసాలా కొత్తిమీర అయితే వేసింది. ఇందులో జీలకర్ర మెంతుల పొడి అని ఉంటుంది కదా, సో ఆ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చేపల కూరలా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది వేరే ఉంటుంది కదా అత్తమ్మ వాళ్ళ దానికంటే. ఎందుకంటే మన ఇష్టరాజ్యం ఎట్లయినా ఉండొచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికాడ పని చేయకుండా నడుస్తుంది, ఎట్లున్నా నడుస్తుంది అలా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.